అందరికీ నమస్కారం అండి. సత్సంగం అనే ఒక అద్భుతమైన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒక భక్తుడు గాయత్రీదేవిని దర్శించాలి అనే పట్టుదలతో ఏకాంతంగా ఉండే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అతడు నిర్మించుకున్న పర్ణశాలను చూసి దారిన పోయే ఒక వ్యక్తి రోజూ వచ్చి ఒక చెంబెడు పాలు ఇచ్చి వెళ్తూ ఉండేవాడు. అతడు రోజూ వచ్చి చెంబుతో పాలు గుమ్మం బయట పెట్టి అయ్యా అని అరిస్తే ధ్యానంలో ఉండే స్వామి వచ్చి ఆ చెంబు తీసుకొని లోపలికి వెళ్ళి నిన్న తెచ్చిన చెంబును బయట ఇచ్చేవాడు. రోజూ ఇలా జరుగుతూ ఉండేది. స్వామి 24 లక్షల పునశ్చరణ చేశాడు. అయినా అమ్మ దర్శనం కాలేదు. విసుకెత్తిపోయాడు. ఇంత చేసినా దర్శనం కాని దేవత ఎందుకు అని ఆమెనే భస్మం చేయాలి అని నిర్ణయించుకొని సమిధల కోసం పక్కనే ఉన్న అడవికి వెళ్ళాడు. ఇంతలో పాలుబోసే అతను వచ్చి పాల చెంబు అక్కడ పెట్టి అయ్యా అని అరిచాడు. అక్కడ జరిగిన విచిత్రం చూసి స్వామి మీద కోపం తెచ్చుకున్నాడు. ఇంతలో స్వామి అక్కడికి వచ్చాడు. ఆయన్ని చూసి పాలుబోసేవాడు ఇలా అడిగాడు. ఏంటి స్వామి, మీరు వివాహం చేసుకుని అమ్మ ఉందని నాకు చెప్పనే లేదు అన్నాడు. ఆశ్చర్యపోయిన స్వామి, నేను వివాహం చేసుకోవటం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కోపంతో ఊగిపోయాడు. అందుకు ఆ పాలుబోసేవాడు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఇప్పుడు నేను పాల చెంబు ఇక్కడ పెట్టి కేకేశా. అమ్మ వచ్చి చెంబు తీసుకెళ్ళింది అన్నాడు. అదిరిపోయిన స్వామి, నువ్వు అమ్మను చూశావా అని అడిగాడు. అందుకు పాలుబోసేవాడు, అమ్మ బయటికి రాలేదు. కానీ చేతితో తీసుకుంది. నా ఖాళీ చెంబు అక్కడ పెట్టింది అన్నాడు. ఆ చేతిని వర్ణించమన్నాడు స్వామి. ఆ పాలుబోసేవాడు చేసిన వర్ణన జగన్మాత ధ్యాన శ్లోకానికి దగ్గరగా ఉంది. ఒళ్ళు పులకరించిన స్వామి లోపలికి పరిగెత్తాడు. పాలుబోసేవాణ్ణి కూడా లోపలికి రమ్మన్నాడు. లోపల పాలు కాచి నివేదనకు సిద్ధంగా ఉంది. చూశావా స్వామి, మీరు అబద్ధం చెబుతున్నారని బయటికి వెళ్ళాడు గొల్లవాడు. స్వామి ఎంతో ఏడ్చాడు. నా మీద దయలేదా మాత అని బోరున విలిపించాడు. అప్పుడు జగన్మాత వాక్కు ఇలా వినిపించింది. నువ్వు చేసిన పాప ప్రక్షాళనకే ఇన్నేళ్లు పట్టింది. అది తీరిపోయింది కాబట్టి ఇక నీకు నా దర్శనం అవుతుంది. మరలా నా మంత్రజపం చెయ్యి అని అంది అమ్మ. బయట ఉన్న పాలవాడు ఏ ఇంట్లో అయినా ఇదే గొడవ అనుకుంటూ భ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. జపతో నాస్తి పాతకం, జపంతో మన గతకర్మల పాపం తప్పకుండా తొలగిపోతుంది. రోజూ కాసేపైనా తప్పకుండా ఇష్టదైవం నామజపం చేయాలి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.